విచారణకు ఓకే. కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ 5వ తేదీన హాజరు కావాలని నిర్ణయం. ఇప్పటికే దీనిపైన హరీష్ రావు కేటీఆర్లతో భేటీ. విచారణకు వెళ్లిన ఇంజనీర్లతో కూడా ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సమాచార సేకరణ. 9వ తేదీన హాజరు కాబోతున్న మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్కి, హరీష్ రావుకి, ఈటల రాజేందర్కి ముగ్గురికి నోటీసులు ఇచ్చింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. ఈ కమిషన్ జస్ట్ కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల మీదనే చర్చలు జరుపుతున్నది. ఉత్కంఠకు తెరపడింది. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక ఆప్షన్ లేదు. ఇక అది ఆప్షన్, నేను హాజరు కాను అనడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే అది కమిషన్, అది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్. అది ఒకవేళ కమిషన్ ముందు హాజరు కాకపోతే నువ్వు తప్పు చేసినామని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో విద్యుత్ కుంభకోణాలకు సంబంధించేమో ఆయనకు ఒక ఆప్షన్ దొరికింది. ఆయన నరసింహారావు గారు కొంత ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంతో ఇగో ఈయన ముందే డిసైడ్ అయ్యిండు, ఈయన తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు గవర్నమెంట్ని అడిగితే గవర్నమెంట్ కూడా ఆయన పక్కన పెట్టి ఇంకొక ఆయనకి ఇచ్చింది. సో అక్కడ కొంత బయటపడగలిగిండు. కానీ ఇక్కడ ఆ అవకాశం లేదు. ఎందుకంటే నేను మనసు రంగరించి, మెదడు రంగరించి నేను కాళేశ్వరం కట్టినాను ఒకసారి చెప్పిండు. అసలు నాకే TV9 ఇంటర్వ్యూలో నాకేం సంబంధం, ఇంజనీర్లు కట్టిరు, అసలు నేను గ్రాడ్యుయేటే ఏదో అది ఇంజనీర్ని కాదా గ్రాడ్యుయేట్ కాదా ఏదో చెప్పిండు కదా, నేను అసలు అది నేను చదవలేదు, నాకేం తెలుసు అది అని మొత్తం ఇంజనీర్ల పైకి నెట్టేసిండు. ఇంజనీర్లు ఏం చేసిన ఇన్వెస్టిగేషన్లో, బిడ్డ మా మీద చెప్తావా నువ్వు అని చెప్పి వాళ్ళంతా గవర్నమెంట్ చేయమంటే మేము చేసినాం. గవర్నమెంట్ అంటే ఎవరు? కేసీఆర్. ఓపెన్గా వాళ్ళు దాదాపుగా 10ల సంఖ్యలో ఇంజనీర్లంతా కేసీఆర్ పేరు చెప్పేశారు. మళ్ళీ కమిషన్ గడువు ముగిసిన తర్వాత ముగిసే లోపు మళ్ళీ 2 నెలలు పొడిగించి కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల మీద ఆయన 5వ తేదీన హాజరు కాబోతున్నాడట. ఇప్పుడు మొత్తం ఇక ఇంజనీర్లతోని వాళ్ళతోని వీళ్ళతోని అంతా భేటీ అవుతున్నట, పిసపిస అయిపోతున్నాడు. అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. జూన్ 9వ తేదీన విచారణకు హాజరవుతారని ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిండట. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. కేసీఆర్ ఇందులో ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ దొరికిండు? పిసి ఘోష్ కమిషను ఒక అంశం మీద ఒక క్లారిటీకి వచ్చింది. అంటే పిసి ఘోష్ కమిషన్ ఓన్లీ మేడిగడ్డ ఎందుకు కుంగింది, అన్నారంకి ఎందుకు బుంగలు పడ్డాయి అండ్ సుందిల్లా, ఈ 3 అంశాల మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దృష్టి పెట్టింది. ఇక మిగతా ఏవి మేడిగడ్డ కుంగడానికి 1 ఇయర్ ముందు నీట మునిగిన బాహుబలి మోటార్లు, పంప్ హౌజ్ల మీద అసలు విచారణ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కేవలం ఆ బాధ్యతనే వాళ్ళకి అప్పచెప్పింది. సో ఇప్పుడు కేసీఆర్ మీద ప్రధానంగా ఇందులో కేసీఆర్ ఇరకడానికి ఏంటి అని అంటే, ఇది టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎట్లా చూడొచ్చు అంటే, బేసిక్గా తుమ్మిడిహెట్టి వద్ద ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొచ్చే ఒక అవకాశం ఉండే. ఎల్లంపల్లి నుంచి మిగతా మల్లన్న సాగరు ఇక మిగతా వాటికి వెళ్తాయి. ఇటు నుంచి గోదావరి నీరు ఈ రకంగా ఎల్లంపల్లి నుంచి ఈ రకంగా మిగతా ప్రాంతాలకు నీళ్లు తరలించే అవకాశం ఉంటుంది. అయితే ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో దీన్ని రీడిజైన్ చేసి ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఇట్లా సుందిల్లా నుంచి మళ్ళీ ఎల్లంపల్లి ఈ రకంగా పంప్ హౌస్ల ద్వారా మేడిగడ్డ నుంచి నీటిని తరలించాలి అన్న ఒక ఆలోచన, అదే కాళేశ్వరం అక్కడి నుంచి తరలించాలన్న ఈ రీడిజైన్లో భాగంగా చేసినటువంటి దీని మీద పిసి ఘోష్ కమిషన్ ఫోకస్ చేసింది. అంటే థీమ్ ఏంటి ఇక్కడ? తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎందుకు మేడిగడ్డకి మార్చిండు, ఇది అసలు థీమ్. ఇక్కడ కేసీఆర్ దొరికిపోయింది. ఈ డిజైన్ చేయడంలో ముఖ్యమంత్రిదే కీలక పాత్ర అని అందరు ఇంజనీర్లు చెప్పేశారు. తుమ్మిడిహెట్టి నుంచి డైరెక్ట్గా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు మేడిగడ్డకి దాన్ని మార్చారు? ఇప్పుడు మేడిగడ్డ కుంగింది కదా, మేడిగడ్డ కుంగడానికి రీజన్ ఏంది? తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చారన్నది కూడా పాయింటే కదా. సో దీన్ని పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో ప్రధానంగా పొందుపరచబోతున్నది. ఈ నిర్ణయం తీసుకున్నది కేసీఆర్. సో ఇక్కడ కేసీఆర్ని బ్లాక్ చేసే అవకాశం కనిపిస్తున్నది. మరిది ఈయన నా సంతకాలు లేవు, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? నాకేం సంబంధం, మొత్తం ఇంజనీర్లే చేసిర్రు, వాళ్ళు చెప్పినట్టు చేసిన. ఇంజనీర్లు ఏమంటున్నారు? మొత్తం ప్రభుత్వము కేసీఆర్ చెప్పినట్టు మేము చేసినామని. కానీ ఇక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉందా అంటే తప్పించుకోవడానికి కేసీఆర్కి ఎలాంటి అవకాశం ఉండదు. అల్టిమేట్గా
జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికని మాత్రమే ప్రభుత్వానికి ఇవ్వగలుగుతుంది, యాక్షన్ తీసుకోదు. సో ఆ నివేదిక మీద యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ మాత్రమే. మరి దీని మీద యాక్షన్ తీసుకుంటారా? నేను అనుకుంటున్నా, నాకు ఈ కేసు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఈ కేసులో ఏదో జరుగుతుందనైతే నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇది కేవలం ఈ 3 బ్యారేజీల మీద జరుగుతున్న విచారణ మాత్రమే. మిగతా 90% ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి కట్టిండు, దాని మీద మాత్రం ఎలాంటి ఫోకస్ లేదు. సో కాబట్టి మెగా కృష్ణారెడ్డి అందరికీ కావాల్సిన వాడు కాబట్టి తనని టచ్ చేయలేరు కాబట్టి ఈ ఒక్క దాంట్లో యాక్షన్ తీసుకుంటారన్న నమ్మకం నాకైతే కలగట్లేదు. వెరీ క్లియర్ ఇది. కాకపోతే ఆయన్ని పొలిటికల్గా ఆయన డ్యామేజ్ అవుతుండొచ్చు, ఇంకోటి అవుతుండొచ్చు.